నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండో స్థానం కోసమే బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయన్న బండి సంజయ్. రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని వెల్లడి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విస్తృత ప్రచారం చేపట్టిన గంగుల కమలాకర్, వినోద్ కుమార్. అభివృద్ధిని కాక్షించే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని వినతి. పై రాణి రుద్రమ్మదేవి చేసిన వ్యాఖ్యలను ఖండించిన రోహిత్ రావు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. ట్రినిటీ కాలేజీలో ఎంబీఏ విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్. పలు కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు. రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా సమీపంలో రోడ్ షో నిర్వహించారు. కేంద్ర మంత్రి మురుగన్ తో కలిసి రోడ్ షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ చేరుకున్న అశేష జనవాహిని నడుమ కేంద్ర మంత్రి మురుగన్ బండి సంజయ్లు ప్రసంగించారు. ఈ మేరకు పలువురు బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ తో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీ ఆర్ఎస్ఎస్ ను బద్నాం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. లీగల్ చర్యలకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలపై జనం నిలదీస్తుంటే చర్చను పక్కదారి పట్టించేందుకు రిజర్వేషన్ల రద్దు డ్రామాలాడుతున్నారని తెలిపారు. ఎన్ని డ్రామాలాడినా విజయం బీజేపీదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి మురుగన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి మాట్లాడతారు. ఇప్పుడు సౌండ్ లేదన్న, సౌండ్ అసలే లేదు. ఈ వేదికలా మన అన్న, మనకి అందరూ గౌరవం. మన అన్న తెలంగాణకు పెద్ద అప్పుడప్పట్ల పాదయాత్రకి మన అన్న ఒక్కొక్క ప్రతి విలేజ్ ఆయన కాల్ పడింది. ఒక్కొక్క హైవేస్, ఎయిర్వేస్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, రైల్వే డెవలప్మెంట్ అంతా కూడా ఒక పెద్ద ఒక అభివృద్ధి ఇప్పుడు ఉంది. మన ప్రధానమంత్రి గారు 10 సంవత్సరంలో ఈ దేశం విశ్వగురుగాకి మనం పనిచేసుకున్నాం. మన అన్నకు మీరు అందరూ కూడా తామర పూల. అభివృద్ధిని కాంక్షించే కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. తను ప్రతిపక్ష ఎంపీగా ఉన్నప్పటికీ కరీంనగర్ అభివృద్ధికి చాలా సార్లు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల్లో కలిసి నిధులు తెచ్చామని గుర్తు చేశారు. నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకోవాలనే ఆలోచనలతో జ్యోతి బాపులే ఆర్ట్స్ కాలేజ్ మైదానాలను పార్కులుగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. చిల్డ్రన్స్ పార్క్, వాకింగ్ ట్రాక్, సింథటిక్ ట్రాక్లు ఏర్పాటు చేసిన నగర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని గుర్తు చేశారు. కరీంనగర్ లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్ తో పాటు వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందులో సుమారు పొద్దున సాయంత్రం కలిపి ఒక 600-700 మంది వాకింగ్ చేస్తూ ఉంటారు పిల్లలతోటి. అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ జూన్లో కంప్లీట్ అయిపోతుంది. ఇందులో సుమారు 1000 మంది కూడా పొద్దున్న లేచి వాకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. మంచి ఆహ్లాద వాతావరణంలో చిన్నపిల్లలు ఆడుకుంటారు, పెద్దలు వాకింగ్ చేసుకునే విధంగా చాలా బ్యూటిఫుల్గా దీన్ని తీర్చేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలకు మేము చేసిన పనులు చెప్పాలని చెప్పేసి ఈరోజు వాకింగ్ ట్రాక్లకు వెళ్ళి మేము ఈరోజు ప్రజలకు ఓట్లాడడానికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. మీరు చేసినాయి కాదు ఇవన్నీ, మీరు ఎంపీగా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వలన అద్భుతమైన ట్రాక్స్ ఏర్పాటు చేయని ఇది భావితరానికి ఒక గొప్పగా ఉపయోగపడుతుంది. హెరిటేజ్ స్ట్రక్చర్ ముట్టకుండా, ఆర్ట్స్ కాలేజ్ హెరిటేజ్ ముట్టకుండా ఉండగా అద్భుతంగా జరిగిందని చెప్పారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజలారా 40-50 సంవత్సరాల అభివృద్ధి కాకుండే కానీ ఎప్పుడైతే 2014లో ఎంపీ గారు వినోద్ కుమార్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ నిధులు తీసుకురావడం వల్ల ఈరోజు గొప్పగా ఆ నిధులతోటి అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. ఇది డెవలప్మెంట్ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాం. ఇక్కడే కాదు, కరీంనగర్ టౌన్ మొత్తం కూడా స్మార్ట్ సిటీ తోటి డెవలప్మెంట్ జరిగింది. అభివృద్ధి కోటేయమంటున్నాం మేము. వినోద్ కుమార్ గారు కోటేయండి. రేపు అభివృద్ధి కోటేస్తే నేను ఎమ్మెల్యేగా, తన ఎంపీగా ఉంటే రేపు అద్భుతంగా కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలి. ఇట్ షుడ్ బి కంటిన్యూ. ఆగకూడదంటే వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భాగం పోషించారు.
నిధులు తీసుకురావడంలో పార్లమెంట్లో మాట్లాడి వినోద్ కుమార్తో వెంకయ్యతో మాట్లాడి నిధులు తీసుకురావడం జరిగింది స్మార్ట్ సిటీలో. కాబట్టి ఆ నిధులతోటి ఈరోజు కరీంనగర్ అంత అద్భుతంగా జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఏ నగరంలో జరిగిన అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి చూడండి, అభివృద్ధి కంటిన్యూ కావాలంటే డెఫినెట్గా మీరు కారు గుర్తు కొట్టారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళే క్లియర్గా అంటున్నారు మీరు చేసిన అభివృద్ధి కాబట్టి. సో అలాగే ప్రతి ఒక్కరు అభివృద్ధి కోటేస్తే డెఫినెట్గా మీ ఇద్దరం కలుసుకుని చేతులవాదరు ఉండి మళ్ళీ అభివృద్ధిని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీకు సమయంగా కారు గుర్తు కొట్టామని చెప్తున్నారు. సునీల్ గారు మరి స్థానిక కార్పొరేటర్ మిత్రులతో కలిసి మాట్లాడడం జరిగింది. చాలా గొప్ప స్పందన ఉన్నది. అభివృద్ధి గురించి వెళ్ళి తపన పడేటువంటి మీకు తప్పనిసరిగా మేము ఓటు వేస్తామని చెప్పి మాకు వారు హామీ ఇవ్వడానికి నాకు చాలా సంతోషం. అయితే ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అభివృద్ధి జరగాలన్నా విధ్వంసం జరగాలని నేను సూటిగా కరీంనగర్ ప్రజల్ని అడగదలుచుకున్నాను. మత రాజకీయాలు, కుల రాజకీయాలకు దూరం పెట్టాలి. కొత్త తరం యువతకి ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న సందర్భంలో మన యువతకి, మన పిల్లలకి అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో పెట్టాలి. తప్పితే విధ్వంసమైనటువంటి ఆలోచనలు వాళ్ళ మనసులో పెట్టద్దు. నా ప్రత్యర్థి స్థానిక ఇప్పుడు గెలిచినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు అభివృద్ధి పట్ల శూన్యం. ఆయన అభివృద్ధి ఆకాంక్షించి ఇప్పుడు నేను అడిగినాను, ఇంత గొప్పగా స్మార్ట్ సిటీ పనులు జరుగుతుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిచినప్పుడు దీన్ని మొదలుపెట్టాను. ఎప్పుడైనా వచ్చి ఏం జరుగుతుంది, ఈ పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఒక్కసారైనా మా శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వీరితో సంప్రదించి ఏం జరుగుతుంది, కరీంనగర్లో ఏం జరుగుతుంది, రాజకీయాలు వేరు, ఎన్నికైన తర్వాత ఒక ప్రతినిధులుగా మాట్లాడుకున్నారు. ఎప్పుడైనా అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క సమావేశంగా హాజరైన 5 ఏళ్ళ జిల్లా పరిషత్ సమావేశాల్లో ఒక్కసారైనా హాజరైందా? అంటే ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళకు అవసరం లేదు. అలాంటప్పుడు రాజకీయాలు చేసుకోండి, పార్టీ కార్యక్రమాలు చేసుకోండి. నేను మోడీ గారిని చాలాసార్లు గెలిచాను కేవలం అభివృద్ధి కోసం. మాకు ఇది కావాలి, అది కావాలి, చాలా విషయాలపైన దృష్టికి తీసుకొచ్చినాను. ప్రధానమంత్రి హోదాలో వారు పనిచేస్తారు. ఇప్పుడు కరీంనగర్కి హైదరాబాద్కి నేరుగా రైల్వే లైన్ పూర్తిగా పనులు అయిపోతున్నాయి. 2025 డిసెంబర్ 31 వరకు కరీంనగర్లో రైలు ఎక్కి వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, సికింద్రాబాద్కి వెళ్ళొచ్చు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి రోహిత్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ రోహిత్ రావుచే 10 కోట్లు ఖర్చు పెట్టించి టికెట్ ఇవ్వలేదంటూ చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. పొన్నంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. వరంగల్కు చెందిన బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ్మదేవికి సిరిసిల్లాకు ఉన్న సంబంధమేంటని ప్రశ్నించారు. చివరగా ఇష్టమైన మల్లికార్జున స్వామి చిత్రపటంపై ప్రమాణం చేస్తూ రాణి రుద్రమ్మదేవి వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. ఈ సమావేశంలో రోహిత్ రావుతో పాటు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పిసిసి కార్యదర్శులు వైద్యులు అంజన్ కుమార్, పిసిసి కార్యదర్శులు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఎవరో రాణి రుద్రమనట కరీంనగర్ లా ఒక ప్రెస్ మీట్ పెట్టి మా మంత్రివర్యులు మా అన్న పొన్నం ప్రభాకర్ గారి మీద నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా మధ్యలో నా పేరు కూడా లాగడంతో నాకు చాలా బాధ కలిగించింది. ఎంఎస్ఆర్ గారంటే మీ అందరికీ తెలుసు. వారి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు. అరే మేము ఏదైనా ఉంటే బాధ నాకుంటే నేను మాట్లాడాలి కదా. నేను ఎక్కడ మాట్లాడినా ఇక్కడ ఎంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది మా నాయకులు ఉన్నారు. నాకేదో అన్యాయం జరుగుంటే నేను కదా మాట్లాడాల్సింది. ఇది ఎక్కడ కామెడీ అండి? పోనీ లేనిపోని నా పేరు లాగిల్లా ఎంఎస్ఆర్ కుటుంబాన్ని లాగడము చాలా ఇది తప్పు. మీరు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు నిరూపించండి. నేను ఇప్పుడు నా మీద మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక ప్రమాణం కూడా చేయబోతున్నా మరొక నిమిషంలో. దానికి రాకముందు నేను ఒక 2-3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా.
మీరేదో బ్లాక్ టొయోటో వెల్ఫేర్ అనే కారు ఉంటది, సరే దాని ఖరీదు 1.5 కోటి, అందరికి తెలిసిన విషయం, గూగుల్ కొడితే తెలిసిపోతుంది. అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మీరు సూటిగా మాట్లాడుతున్నారు కదా. అరే బుద్ధుందా మీకు? కారు ఉంటే కారు ఏమన్నా జేబులో పెట్టుకుంటారా? ఏడున్నది కారు? చూపి కారు ఎక్కడ ఉన్నదో, ఎవరి దగ్గర ఉన్నది, ఎక్కడ పార్క్ అయి ఉన్నది? ఒకసారి కారు ఎక్కి ఎక్కడికో మేడారం పోతే కారు అనేది అయిపోతుందా? కొంచెం కూడా తెలివి తక్కువ లేదు, కామన్ సెన్స్ లేదు. అందుకే ఇంతకుముందు ఒకసారి నేను 10 టీవీలో ఒక డిబేట్ లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న. ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు, ఏదో పెద్ద తనకే వచ్చినట్టు ఏదో లొడలో వాగబోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన. ఇప్పుడు ఇలా నిరూపమైంది. కారు ఎక్కడుందో చెప్పమ్మా. మీకు నల్ల కారం తెలుసు కదా, దాని నెంబర్ ప్లేట్ ఏది, ఎక్కడ పార్క్ అయి ఉన్నది? ఒక మంత్రిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడొచ్చా? రెండోది, ఏ ఆధారాలు ఉన్నాయి? ఇంతకుముందు మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే అయిన ఆరపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏవి? ఫ్లైయాష్ అన్నారు, ఎన్ఎస్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మాట్లాడాలి కదా. మధ్యలో నా పేరు కూడా తీసారు కదా మీరు. నేనేదో 10 కోట్లు పార్టీ ఖర్చు పెడితే అదేదో నాకేదో అన్యాయం జరిగినట్టు, లేదా ప్రభాకర్ అని చెప్తే ఖర్చు పెట్టినట్టు మీరు మాట్లాడారు కదా. దాని గురించి నేను ఒక ప్రమాణం చేస్తున్నా. మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు మిమ్మల్ని కాదు మాట్లాడాల్సి, మీ గురించి కాదు మాట్లాడాల్సింది, మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నా. సిరిసిల్లకు ఆమెకున్న సంబంధం ఏంటిది? వరంగల్ ఆమె మొదటిది. రెండోది, అక్కడ లగిశెట్టి శ్రీనివాస్ అని ఒక ప్రముఖ కాంట్రాక్టర్, బిజినెస్ మ్యాన్, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపించిండు. అరే ఏ చిన్న పాలన అడిగినా చెప్తారు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమంది పద్మశాలి ఉన్నారు? 70,000 80,000 ఓట్లు, సరే 50,000 ఓట్లు. మేజర్ చంక్ సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలి ఉన్నారా లేదా? మరి అట్లాంటప్పుడు లగిశెట్టి శ్రీనివాస్ కి మీరు టికెట్ ఇచ్చుంటే అక్కడ ఒక యాంటీ రామారావు మీద ఉన్న యాంటీని స్ప్లిట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ ఎక్కడ గెలుస్తుందన్న భయంతో ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టిర్రు. ఆ డమ్మీ అభ్యర్థి రాణి రుద్రమ్మ. ఆమె పద్మశాలి కాదు, అక్కడ లోకల్ కాదు. ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మీకు అక్కడ టికెట్ ఇచ్చిర్రు? మీ మీద ఎందుకంత ప్రేమ? బండి సంజయ్ గారికి మీ మీద ఎందుకంత ప్రేమ? కేటీఆర్ దగ్గర 30 కోట్లు తీసుకున్నందుకు ప్రేమనా? లేకపోతే మీ మీద ఏమైనా ప్రత్యేకమైన ప్రేమ ఏమైనా ఉందా? ఇంతకుముందు చిట్టా బాలకృష్ణ రెడ్డి గారితో మీరు ఒక పార్టీలో తిరిగిర్రు. ఆ వ్యవహారాలు నేను చెప్పలేను, ఎందుకంటే నాకు సంస్కారం నేర్పించింది నా కుటుంబం. నా కరీంనగర్ ప్రజల ముందు నేను ఉన్నా కాబట్టి, మీరు ఒక లేడీస్ కాబట్టి నేను ఇంతటితో ఆపుతున్నా. మళ్ళీ ఒకసారి మీరు ఇట్లా చేయబోతే ఖబర్దార్ రాణి రుద్రమ్మ. బండి సంజయ్ నీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక ప్రమాణం చేస్తున్నా. నువ్వు ఒక మొగాడివి అయితే, నువ్వు నిజంగా హిందువు అయితే నువ్వు కూడా ప్రమాణం చేయి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా నేను అవినీతికి పాల్పడలేదని ఒక ప్రమాణం చేయి, అప్పుడు మాట్లాడు. మళ్ళా నా ఇష్టదైవం మల్లికార్జున స్వామి శివుడైన చిత్రపటాన్ని పట్టుకునే నేను ఇప్పుడు నా మీద ఒక స్టేట్మెంట్ నా పేరు లాగుతూ చేసింది కాబట్టి దాని మీద స్పష్టంగా నేను ఒక ప్రమాణం చేయదలుచుకున్నా. తనేమన్నది, రోహిత్ రావు గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్తే 10 కోట్లు ఖర్చు పెట్టి చివరికి అన్యాయం వేయడం చెప్పింది కదా. దానికి నా సమాధానం, మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి రోహిత్ రావు అనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. కరీంనగర్ జిల్లా బొమ్మగల్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల MBA విద్యార్థులకు కీర్తన ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సుమారుగా 150 మంది విద్యార్థులు హాజరు కాగా 31 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఏవో రాధాకృష్ణ, HOD ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఉద్యోగం సాధించిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నగేంద్ర సింగ్, ఏవో రాధాకృష్ణ, MBA HOD ప్రవీణ్ కుమార్, సంతోషిని రజిత, మహమ్మద్ ఇలియాజ్ అలీ, మహమ్మద్ అజరుద్దీన్, సుప్రియ, ప్రియాంక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కరీంనగర్ ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి గారి కార్యాచరణలో భాగంగా కీర్తన ఫిన్ కార్పొరేషన్ సర్వీసెస్ వారిచే క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్కి కంపెనీ HRలు వచ్చి వారి వివిధ రంగాల నుంచి విద్యార్థులను సెలెక్ట్ చేశారు. దీనికి మంచి ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. బహుశా 4 గంటల వరకల్లా వీళ్ళది 30 నుంచి 40 ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
ట్రినిటీలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో సెలెక్ట్ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్న విద్యార్థులకు మరియు ఫ్యాకల్టీకి అభినందనలు. స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ ఆధ్వర్యంలో మేము ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో కీర్తన ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్సే క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కీర్తన ఫైనాన్స్ వాళ్ళు మనకు లోన్ ఆఫీసర్ మరియు ఆప్స్ మేనేజర్ అట్లనే సేల్స్ మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా వాళ్ళు 2 నుంచి 3 రౌండ్లు నిర్వహించడం జరుగుతుంది. రౌండ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మనకు ఫైనల్ షార్ట్ లిస్ట్ ఇస్తారు. రేపటికల్లా వాళ్ళకి ఆఫర్ లెటర్స్ పంపించేసి జూన్ 1st వీక్ లేదా జూన్ 2nd వీక్లో వాళ్ళు బ్రాంచ్లో జాయిన్ కావడం జరుగుతుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి 24,000 నుంచి 30,000 పైన శాలరీని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఇది మాకు ఈ సంవత్సరం 4వ ప్లేస్మెంట్ డ్రైవ్. ఆల్రెడీ మేము బంధన్ బ్యాంక్తో నిర్వహించడం జరిగింది. అట్లాగే పిరమల్ ఫైనాన్స్ మరియు ఇంకో 4 కంపెనీలతో మధ్యలో ఒక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అలాగే నిన్న కూడా మొన్న మళ్ళీ బంధన్ బ్యాంక్ మా కాలేజ్కి రావడం జరిగింది. అలాగే ఇవాళ కీర్తన ఫైనాన్స్తో నిర్వహించడం జరుగుతుంది. అలాగే 6వ తారీఖున మనకు ఎంఎన్సీ కంపెనీ అనే జన్పాక్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఈ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించడానికి సహకరించిన మా మేనేజ్మెంట్కి మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. My name is Spandana. I am pursuing MBA Finance in Trinity College of Engineering. As college is conducting placement drive of Kirtana Finance, and they are offering different roles like sales manager and loan officer. This is in past they are also conducted like Bandhan Bank, and I have also selected in Bandhan Bank with good pay. And apart from education, of our college staff and teachers are very motivated, and they'll encourage the student in all the ways. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని పొన్నం అనిల్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామశాఖ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ తో కలిసి వినోద్ కుమార్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పలువురు సూచనలు సలహాలు చేశారు. తన గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణ అభివృద్ధిపై పార్లమెంటులో ఎక్కువగా మాట్లాడింది వినోదేనని గుర్తు చేశారు. బండి సంజయ్ దేవుళ్ల పేర్లు చెప్పి రాజకీయం చేయడం తప్ప ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, ఉల్లెంగుల ఏకనందం, పొప్పల కనకయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారి గెలుపు కోసం మన్నెపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలతో కూడా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన వినోద్ కుమార్ గారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, మార్పు అని చెప్పి మార్పు కోరితే ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న నిర్వాకాన్ని వాళ్లకు కళ్ళగట్టినట్టు వివరించి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గ్రామాల అభివృద్ధి చెందాలన్నా, కరీంనగర్ అభివృద్ధి చెందాలన్నా మన విద్యావంతుడు వినోదన్న గెలుపు ఎంతవరకు అవసరమో వారికి వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ గత 5 సంవత్సరాల నుంచి మన బండి సంజయ్ ఇక్కడ చేసింది ఏముంది అనేది కూడా వాళ్ళకి వివరించి, బండి సంజయ్ చేసింది శూన్యం కాబట్టి ఖచ్చితంగా వినోదన్న గెలుపుకు అందరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరు ఓటేయాలని ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామంలో వినోదన్న ఇంతకుముందు ముఖ్య కార్యకర్తలుగా మేము కూర్చుంటే వచ్చి కలిసి గెలుపు కోసం ఏ విధంగా అయితే చేయాలనే విషయం వివరించి కార్యకర్తలతో సంభాషించి వెళ్ళడం జరిగింది. తమ స్థలాల్ని ఒక పత్రికా విలేకరి శ్మశాన వాటికల్లో కలిపేందుకు కుట్ర చేస్తున్నాడని బాధితులు మీడియాను ఆశ్రయించారు. నగరంలోని ప్రెస్ భవన్ లో బాధితులు మీడియాతో మాట్లాడారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన షేక్ పాషా బేగం కుటుంబీకులు మీడియాతో గోడు వెల్లుబెచ్చుకున్నారు. సర్వే నంబర్ 936లో 2 ఎకరాల 36 గుంటల భూమి ఉందని తెలిపారు. ఇట్టి స్థలంపై రిపోర్టర్ ఎండి రహీం వేధిస్తున్నాడని బాధితులు ఆరోపించారు. ₹1,00,000 డిమాండ్ చేశాడని తెలిపారు. డబ్బులు ఇవ్వమని తేల్చి చెప్పడంతో కబ్రస్థాన్లో కలుపుతున్నామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. శ్మశాన వాటికల్లో స్థలాల్ని కబ్జా చేసినట్లుగా చిత్రీకరిస్తూ కులం నుండి వెలివేసేలా చేశాడని అన్నారు. అధికారులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో షేక్ పాషా బేగంతో పాటు కుమారులు తదితరులు పాల్గొన్నారు. నేను ఆటో నడుపుతా, తమ్ముడు వికలాంగుడు, అది చాలా పేద కుటుంబం. ఇందులో ఏమైందంటే పూర్వ రఫీకుడు రిపోర్టర్ ఇప్పుడు మధ్యలో పనిచేస్తుండో ఆంధ్రభూమి ఇది కూడా కబ్రస్థాన్ భూమి అని పేపర్కు రాసింది సార్. ఆ పేపర్ కటింగ్ తీసుకెళ్ళి మేము హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ఆంధ్రభూమిలో ఇచ్చినాం. అప్పుడు వాడిని తీసివేయడం జరిగింది. అప్పటి నుండి వానికి మాకు చర్చలు జరుగుతున్నాయి సార్. నా భూమి మీ భూమి మీకు ఉండదు, ఆంధ్రభూమి రిపోర్టర్ తీసింది కాబట్టి మీ అంత చూస్తా అని బెదిరిస్తుండు. మన చిత్ర ఎంపిక చేసుకుంటూ మధ్య కంప్లైంట్ వారిని ముందు పెట్టుకుంటూ కుల బహిష్కరణ అంటుంటూ వీళ్ళు మంచి చెడులకు రావద్దు, సేవలకు రావద్దు అని భయపెట్టిస్తుండ్రు. ₹1,00,000 ₹1,00,000 కూడా డిమాండ్ చేసిండు. మీ భూమికి నేను సహకరిస్తా, లేకపోతే మీ అంత చూస్తా. ఇప్పటివరకు అదే కంటిన్యూ అవుతుంది సార్. ఆంధ్రభూమిలో తీపిచ్చిన కాడ నుంచి వానికి మాకు పట్టలేదు. ఏమంటే మధ్య కంప్లైంట్ ముందు పెడుతుంది సార్. మేము 3 సార్లు గ్రాఫ్లో తీసుకున్నాం యూనిటీ జాకినా బ్యాంకులో. మొన్న 77,000 రుణమాఫీ కూడా వచ్చింది. 2010లో పంట నష్టం వేసినప్పుడు 15,000 పంట నష్టం కూడా వచ్చింది మాకు. ఆల్రెడీ రికార్డులో మా భూమి ఉంది. వీళ్ళు మధ్యలో ఎంఆర్ఓ గారిని ఆర్ఏ గారిని బెదిరించుకుంటా, రాజకీయ ఒత్తిడి చేసుకుంటా, మాకు లేని వేధింపులు చేసుకుంటా, మాకు మానసికంగా టార్చర్ చేసుకుంటారు. మా బతుకులు రాత్రి నిద్ర లేకుండా, పొద్దున నిద్ర లేకుండా మానసిక ఆందోళన చేస్తుండ్రు. దీనిపై చర్య తీసుకోవాలని మేము పత్రికాముఖంగా కోరుతున్నాం సార్. భూమి మాదే సార్. ఊరిలో రఫీకులు చురుకల రిపోర్టర్లు వాడు ఇది కూడా కబ్రస్థాన్ భూమి 2 ఎకరాల 36 గుంటలు బంజరాయి గోరెడ్డి సార్. 2 ఎకరాలు మా నాన్నగారి పేరులో సొంతం ఉంది. 50 సంవత్సరాలు ఇప్పటికి కూడా రికార్డు అదే ఉంది. అది కూడా కబ్రస్థాన్లో కలపాలి. కబ్రస్థాన్ భూమి అని పరేషాన్ చేస్తుండ్రు సార్. దీనిపై ఆధారాలు చూపించుకుంటే ఆధారాలు లేవు. ఇప్పటికి కూడా రికార్డులో 2 ఎకరాలు మా సొంతం ఉంది. మొన్న ఎంఆర్ఓ దగ్గరికి పోతే బాబు నీకు 2 ఎకరాలు ఉన్న భూమి వాస్తవమే, మా ఆర్ఏ మేడం వచ్చి నీకు చూస్తుంది, మేము గెట్లు పెడతాం, నువ్వు దున్నుకోప చేసుకోవాలన్నాడు. తదుపరి 15 రోజులకు పోతే ఇంతకుముందు ఎంఆర్ఓ ఏమన్నారు, మీ భూమి కోట్లు ఉందట కదా, అది ఇదని నానా టార్చర్ చేస్తున్నారు సార్. ప్రతి రాజకీయ నాయకుని అండగాకొని ఇప్పుడు మాకు ఇబ్బంది పెడుతున్నారు. ₹1,00,000 డిమాండ్ చేస్తున్నాం సార్. మొన్న హైకోర్టు నుంచి మేము చేసుకున్నాం. ₹1,00,000 డిమాండ్ చేసి ఇప్పుడు మాకు భూమి ఉండొద్దని ఎంఆర్ఓ గారిని కలెక్టర్ మేడంతో మా భూమి క్యాన్సిల్ చేయించాడు. క్యాన్సిల్ చేస్తున్నాం. తదుపరి హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాం. ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఆర్డర్ క్యాన్సిల్ అయింది. తదుపరి మేము కాస్ట్ చేసుకుంటుంటాం సార్. మొన్న మళ్ళీ ఒక విషయం జరిగి ఆర్ఏ మేడంతో నా పేపర్ తెప్పించుకొని మీకు ఏం పేపర్ ఇచ్చింది కావాలంటే నేను నమ్మి ఆర్ఏ మేడంకి ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ తీసుకొని ఆర్ఏ మేడం అగ్నిస్ పార్టీలకు లీక్ చేసింది. ఆ పేపర్ ద్వారా ఇంకా పెండింగ్లో ఉంది కేసు అని పత్రికా విలేకరిని మీకు 2 ఎకరాలు వస్తుంది కదా, నేను మీకు సపోర్ట్ చేస్తా, లేకపోతే మీకు ఇట్లే చూస్తా, మీ అంతా చూస్తా అని ఇప్పటి వరకు అదే టార్చర్ నడుస్తుంది సార్. హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు కరీంనగర్ లో వ్యాక్సినేషన్ చేశారు. నగరంలోని సివిల్ హాస్పిటల్ వెల్నెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన శిబిరంలో 140 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ జిల్లా కోఆర్డినేటర్ రియాజ్ అలీ సయ్యద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 6 దశల్లో శిక్షణ తరగతులు నిర్వహించామని, యాత్రల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలిపారు. అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండాలని ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐవి వ్యాక్సిన్ వచ్చేసి ఎబో 65 వాళ్ళకి ఎక్స్ట్రా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కంప్లీట్గా అందరికి వేయడం జరుగుతుంది. హజ్ యాత్రికులకు ఎవరైతే హజ్ యాత్రకు వెళుతున్నారో వాళ్లకు లబ్బాయిక్ హజ్ సొసైటీ మరియు డిస్టిక్ హజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఒక 6 శిక్షణ తరగతులు నిర్వహించి మరియు ఈరోజు హజ్ కమిటీ కోఆర్డినేటర్గా నాకు సయ్యద్ ఇర్ఫానుల్ హక్ మరియు రియాజ్ అలీ రజ్వీను కోఆర్డినేటర్గా నియమించినందుకు ఈరోజు సివిల్ హాస్పిటల్లో హజ్ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించబడినది. దీనిలో దాదాపుగా 140 మంది హజ్ యాత్రికులు ఇక్కడి నుంచి వెళ్ళేవారు హజ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. మరియు ఇక్కడ 65 ఎబవ్ వాళ్ళకు ఎస్ఐవి వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది, పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరిగింది, మరియు మెనింజైటిస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అందరికీ కోరినది ఏమనగా హజ్ యాత్రికులకు వెళ్ళే వారికి అందరూ దేవుని దయ వలన సుఖ సంతోషాలతో వెళ్ళి మరియు తిరిగి రావాలని కోరుకున్నాము. तेलंगाना स्टेट हज कमेटी के तवज्जुह से मक्का मुकर्रमा जाने वाले हाजी बिन हज ज़िला करीमनगर के लिए करीमनगर सिविल हॉस्पिटल हमारे वेलनेस सेंटर में आज जो है सो टीकांदाजी प्रोग्राम का इनेकाद अमल में लाया गया, जिसका इफ्तिताह DMHO डॉक्टर सुजाता मैडम ने अंजाम दिया और तकरीबन 143 हाजी बिन हज आज इस मरतबा हज की सआदत हासिल करने जा रहे हैं। तमाम हाजी बिन हज को टीका अंदाजी प्रोग्राम
ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. నమస్కారం.